కడప జిల్లా వేములలో వీఆర్ఏ నరసింహుల హత్యకు వివాహేతర సంబంధమే కారణంగా పోలీసులు గుర్తించారు. కొన్నేళ్లుగా బాబు అనే వ్యక్తితో నరసింహులు భార్య సుబ్బలక్ష్మికి మధ్య వివాహేతర సంబంధం ఉందని, అదే కారణంతోనే చంపేస్తుంటారని బంధువులు చెబుతున్నారు. గతంలోనూ ఇదే విషయంలో గొడవలు జరిగాయని తెలిపారు. కానీ ఈసారి మాత్రం పగబట్టి మరీ జిలిటన్ స్టిక్స్ పెట్టి పేల్చి హతమార్చారని చెబుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. పులివెందుల నియోజకవర్గంలోని వేముల మండలంలో ఇప్పుడు మనం నరసింహులు వీఆర్ఏ నరసింహులు చనిపోయినారు. ఆ నరసింహులు ఇంటికాడికి డాగ్ స్క్వాడ్ వచ్చింది. ఆ డాగ్ స్క్వాడ్ అయితే వెళ్తుంది. ఆ డాగ్ స్క్వాడ్ను కూడా మనం ఫాలో చేస్తున్నాము. అయితే ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ ద్వారా ఫాలో చేస్తున్నాము. ఎవరైతే ఆ డాగ్ నరసింహులు జిలిటన్ స్టిక్స్తో ఎవరైతే చంపారో నిందితుల కోసం అయితే పోలీసులు అయితే డాగ్ స్క్వాడ్ ద్వారా ఎతుకులాడైతే ఇప్పటికే మొదలుపెట్టినట్టయితే తెలుస్తుంది. మరోవైపు అయితే పోలీసు ఉన్నతాధికారులు అయితే భారీగా వచ్చి ఇక్కడ డాగ్ స్క్వాడ్గా క్లూస్ టీమ్స్ రంగంలోకి దించి మనం చూడొచ్చు. ఊరిలో జనాలు కూడా భారీ సంఖ్యలో గుమ్మిగూడినట్టయితే తెలుస్తుంది. అయితే ఇక్కడ అసలు ఈ ఘటనకు గల కారణానికి సంబంధించి ఎవరైతే వీఆర్ఏ నరసింహులు ఉన్నారో ఆ వీఆర్ఏ నరసింహుల తల్లి మన దగ్గరనే ఉంది. ఆమె అసలు ఏం జరిగింది ఈ సంఘటన విషయం పైన అయితే నరసింహుల తల్లిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మనము. అసలు రాత్రి ఏ సమయంలో జరిగిందో, అసలు ఏ విధంగా జరిగిందనే విషయము నరసింహుల తల్లి ఇక్కడ అయితే సమీపంలో ఉన్న ఇంటిలోనే ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. అసలు ఏం జరిగింది, అసలు నరసింహులు చంపడానికి గల కారణం ఏంటి అనే విషయం అయితే తల్లి ఉన్నారు. అలాగే మేనకోడలు ఎవరైతే నరసింహులు తల్లి ఉన్నారో ఆమెకు ఎవరు చంపారు, ఎందుకు చంపారమ్మా? ఏం చంపినాను మాకు వాళ్ళు వాళ్ళకుంటే దాన్ని చంపితే నాకు దక్కుతుందని సార్ అట్టా కొడుకుని చంపితే నాకు ఉంటుంది లేని ఏంటి ఏముంటుందమ్మా? అసలు ఏం జరిగింది? అసలు చంపే అంత కక్షలు ఏముండవు ఏం సార్? వానికి అక్కసే యాగసే అక్కచే సార్, వానికి అక్కసే మా మీద. అంటే ఎందుకు మీ కొడుకుని చంపాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు ఏం జరిగింది? ముందు ఏం జరిగింది తల్లి? అప్పుడే సార్ జరిగింది, మళ్ళీ రాత్రి ఏం జరగలే. దాని గురించి అది నాకు రాలేదు సార్. ఓకే. అయితే వాళ్ళ తల్లిగారు అయితే మాట్లాడలేని పొజిషన్లో అయితే ఉన్నారు. అయితే వాళ్ళకు సంబంధించిన నరసింహులు మేనకోడలు అయితే ఇక్కడ ఉన్నారు మన దగ్గర. ఆమెను అడిగి అసలు నరసింహుల్ని చంపడానికి కారణం ఏంటి, అసలు ముందు ఏం జరిగిందనే విషయం ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా, ఏం జరిగిందమ్మా రాత్రి? సార్ ఆమెతో అక్రమ సంబంధం ఉన్నాడు సార్. ఉండి కూడా 15 ఏళ్ళ ముందు నుంచి ఉండాడు. అవి జరుగుతున్నాయి పోతున్నాయి చేస్తున్నాము వద్దని వదిలేసినాం. ఈ మధ్యన వదిలేసింది సార్. వదిలేసింది వాడికి ఏంటి ముట్టలే. డబ్బు పరంగా ఇంట్లో వాళ్ళ పిల్లం ఏ వస్తువులు చెప్తే అవి తీసుకుపోయి ఇస్తా అన్నాడు. అవి ఏంటి ముట్టలే సార్ వాడికి. అవి ముట్టనందువల్ల ఈమె పలకలే, నాకు లొంగలే అనే ఉద్దేశంతో మా మామ మీద అటాక్ చేసినాడు సార్. అంటే ఏ టైంలో చేశారమ్మా? అంటే గతంలో మీరు ఏమన్నా పంచాయతీలు చేసుకున్నారు? ఇంతకుముందు ఏం జరిగింది? ఇంతకుముందు కూడా జరిగినాయి సార్. ఇంతకుముందు వచ్చి ఎవరు లేరు ఇంట్లో, ఆయన ఒక్కడు పడుకొని ఉంటే ఆయన మీద పడి గొంతు తాడు బిగిచ్చేసినాడు సార్. అప్పుడు కూడా పెద్ద కేసు అయింది, రాపిచ్చినాము. స్టేషన్లో ఒక ఆయన ఈయనకు ఏమేమో చెప్పినాడు, మీ భార్య కూడా రావాలా, మీ భార్య వచ్చే పెద్ద పంచాయతీ జరుగుతుంది అది ఇది అని చెప్పినాడు. ఆయన వద్దులే ఎందుకు మళ్ళీ అల్లరపాలని వద్దని వదిలేసినాడు సార్. కేసు వాపస్ తీసుకున్నాడు. అప్పుడే మేము పెద్ద కేసు రాపించినాము, వద్దని వదిలేసినాము. అప్పుడే చంపాలని చూసినాడు ఆయన. ఇప్పుడు రాత్రి ఏకంగా చంపేసినాడు సార్. అంటే దేంతో చంపారమ్మా? రాత్రి ఏ టైంలో జరిగింది ఘటన? 10:30 సార్. 10:30 లోపే జరిగింది సార్. నాకు 10:30 కల్లా ఫోన్ వచ్చింది. అది దేంతో చంపారమ్మా? ముగ్గురాల గనిలో కేబుల్ పెడతారు సార్. ఆ కేబుల్ తెచ్చి మా మామ మంచం మీద వేసి చంపినాడు సార్ బాంబులు. రాత్రి ఏ టైంలో? 10:30 సార్. 10:30కు ఆయన కొద్దిసేపు మాట్లాడినాడు. ఇంకా ఆ తర్వాత మాటలు లేవు సార్. కాలు మొత్తం ఊడిపోయింది సార్ అంబులెన్స్లో. ఇంకా అంబులెన్స్లోనే మాటలు లేవు సార్ ఆయనకు. అయితే అమ్మా, రాత్రి సంఘటన జరిగే సమయంలో ఈ పెద్ద ఆవిడ అలాగే నరసింహులు పిల్లలు కూడా ఉన్నారంట, వాళ్ళకేమన్నా అయిందా? ఎవరికి ఏం కాలేదు సార్. భార్యాభర్తకి ఇద్దరికి మాత్రం దెబ్బలు తగిలినాయి. ఆమెకు కాలు ఎంక ఊడిపోయింది, అది మోకాల దగ్గర. ఆయనకు మటుకు వెనక భాగం మొత్తం, నడుము నుంచి వెనక భాగం మొత్తం అంతా పోయింది సార్. ప్రాణాలతో లేడు. పిల్లలకి ఏం దెబ్బలు ఏం లేవు? ఎక్కడున్నారమ్మా ఇప్పుడు పిల్లలు?
స్టేషన్లో ఉన్నారు సార్. 2 పిల్లలు స్టేషన్లో ఉన్నారు. ఒక పాప ఆ పక్క పిల్లల దగ్గర ఉంది సార్. అయితే చూడొచ్చు నరసింహులు విఆర్ఏ ఎవరైతే చనిపోయారో నరసింహులు వాళ్ళ కుటుంబీకులు అయితే గత కొన్ని సంవత్సరాలుగానే ఆ నరసింహుల భార్యకి ఎవరైతే చంపారో, ఎవరైతే జిలిటన్ స్టిక్స్తో చంపారో ఆ అనుమానిత దుండగుడు బాబు అనే దుండగుడికి అక్రమ సంబంధం ఉండడం కారణంతోనే గతంలో కూడా ఇలానే నరసింహులు చంపేదానికి ఆ బాబు అనే వ్యక్తి ప్రయత్నం చేశారు. అయితే అప్పటికి చంపలేకపోయారు. కొంతమంది గ్రామస్తులు చూసి అతన్ని పట్టుకునే క్రమంలో భయపడి పారిపోయినారని చెప్పి మరోవైపు అయితే ఎవరైతే విఆర్ఏ చనిపోయారో నరసింహులు మేనకోడలు అయితే వాపోతుంది. మరోవైపు రాత్రి ఎటువంటి పరిస్థితుల్లో నరసింహుల్ని నేను మట్టు పెట్టాలనే ఉద్దేశంతోనే బాబు అనే దుండగుడు అతన్ని హత్య చేసినట్టు జిలిటన్ స్టిక్స్తోనే హత్య చేసినట్లు స్థానిక విఆర్ఏ నరసింహులు బంధువులు అయితే వాపోతున్న వైనం. కెమెరా పర్సన్ సుదర్శన్తో మధు, బిగ్ టీవీ, వేముల టీ, కొత్తపల్లి నుండి.